తెలంగాణ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ గత నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన స్టూడెంట్స్ ఏం చేయాలి? కొత్తగా ప్రిపరేషన్ చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలి? సో దాని గురించి నేను డీటెయిల్గా ఒకసారి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్లో ఇప్పుడు సండే గ్రాండ్ టెస్ట్కి వచ్చిన వాళ్ళు కానీ, ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఓల్డ్ స్టూడెంట్స్ గత నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడని వెయిట్ చేయడంలో అర్థం ఉంది. కానీ కొత్తగా కోచింగ్ తీసుకునేటటువంటి స్టూడెంట్స్ కోచింగ్లో జాయిన్ అయ్యి 1 మంత్ కాకున్నా కూడా సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు, సార్ ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడు లేదు కదా, మరి ఇంకా రాలేదు కదా, మేము ఇప్పుడే జాయిన్ చేయాలా, వచ్చినాక జాయిన్ చేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అవి నా దృష్టికి రావడం జరిగింది. సార్ నేనేమంటున్నా అంటే, అసలు ఫస్ట్ ఎక్కువ భాగం కొత్తగా కోచింగ్ తీసుకోవాలనుకునే పిల్లలు కానీ, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కానీ అసలు ఈ నోటిఫికేషన్ అంటే ఏంది, అసలు ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి, మినిమం క్లారిటీ లేకుండా ఎవరో వాళ్ళకు తెలిసిన వ్యక్తి వాళ్ళ బంధువులలో ఎవరో ఒకరు జాబ్ కొడితే ఆ జాబ్ వచ్చిన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ప్రిపేర్ అవుదాం అనేది ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. లేదా ఏదో ఒక యూట్యూబ్లో వీడియో చూసేసి నేను కూడా ఎస్ఐ కావాలి, కానిస్టేబుల్ కావాలి అన్న ఆలోచనతో కూడా కనపడుతున్న వాళ్ళు ఉన్నారు.